కాపాడుకోవటం కోసం పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి ఇవాళ బీజేపీ ప్రభుత్వం కల్పిస్తారు. నరేంద్ర మోడీ ఇప్పటికే రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. ప్రతిపక్షాల మీద వాటన్నిటిని కూడా ఉపయోగించి ఈడీల్ని, ఇన్కమ్ ట్యాక్స్ ని వాటన్నిటిని ఉపయోగించి ప్రజాస్వామ్య గొంతులు నొక్కేసేటువంటి అనేక చర్యలు ఇప్పటికే ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. తమ విధానాలను ప్రశ్నించేటటువంటి వాళ్ళని హత్య చేసేటువంటి ఘటనలు కూడా ఈ దేశంలో కోకొల్లలుగా జరుగుతోంది. ఇప్పటికే మతం పేరుతోటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మతోన్మాద రాజకీయాల్ని ప్రజలు చైతన్యవంతులై దాన్ని గ్రహిస్తున్నటువంటి సందర్భంలో ఇక ఏదో పద్ధతుల్లో ఈ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇవాళ చివరికి ఓట్లని చోరీ చేసేదానికోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ సర్ని తీసుకొచ్చింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అనుభవం వచ్చింది. సర్ ద్వారా అర్హులైనటువంటి లక్షలాది మంది ఓటర్లని తొలగించి అక్కడ బీజేపీ అధికారంలోకి రావడానికి ఎన్నికల సంఘాన్ని ఈ బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇవాళ తెలంగాణలో కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని. ఎట్లా చెప్తా ఉన్నారు మీరు? ఈ తెలంగాణకి ఏమన్నా మీరు చేశారా? ఈ తెలంగాణకి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం నిధులు కూడా ఇవ్వకుండా ఇవాళ ఈ రాష్ట్రం పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కానీ ఇవాళ మీరు అధికారంలోకి వస్తామని చెప్తున్నారంటే ఈ సర్ ద్వారా అర్హులైనటువంటి ఓట్లను తొలగించి ముస్లిం ఓట్లని, క్రిస్టియన్ ఓట్లని, గిరిజన ఓట్లని లేకపోతే అనేక ప్రాంతాలకు వలసల్లి తమ జీవనోపాధి కోసం వలసల్లినటువంటి పేద ప్రజల యొక్క ఓట్లను తొలగించి ఇవాళ రేపు అధికారంలోకి రావాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ మనం దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా కూనీ చేసి ఈ భారతదేశాన్ని నియంతృత్వం వైపుకు తీసుకెళ్లేటువంటి ప్రమాదం ఇవాళ మనకు అవపడతా ఉంది. అనేక సంఘటనలు మనకు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పార్టీలను గెలుస్తా ఉన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించి ఆ ఫిరాయింపుదారుల్ని తమ పార్టీలో చేర్చుకొని ఇవాళ చట్టంలో అనేకమైనటువంటి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ పునర్విభజన చట్టం ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన ఉందో దాన్ని మళ్ళా పార్లమెంట్ లో ప్రవేశపెడితే అది 2/3 వంతు మెజార్టీ లేక వీగిపోతే ఇవాళ ఏదో ఒక పద్ధతిలో ఆ చట్టాన్ని మళ్లీ తీసుకురావాలనేటువంటి దురుద్దేశంతో ఇవాళ పార్టీలను చీల్చి ఎంపీలని పార్టీలో చేర్చుకునే వాళ్ళకి అనేక ప్రలోభాలు పెట్టి లేకపోతే బెదిరించి పార్టీలో చేర్చుకుని ఆ చట్టాలను అమలు చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇవాళ ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, ఈ నరేంద్ర మోడీ చర్యలకు వ్యతిరేకంగా ఇవాళ అందరూ కూడా ఐక్యమై ఈ బీజేపీకి వ్యతిరేకంగా మన రాజ్యాంగ వ్యవస్థల్ని, మన భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ పౌరులందరి మీద కూడా ఉందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ సర్పేస్తో ఇప్పటికే ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో అనేక మంది ఓటర్లను తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీని పట్ల మనం